అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఇన్నిసార్లు విన్నాం ఈ సామెత. కానీ నిజంగా ఓడలు బళ్ళు అవుతాయి ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ నామి సుధాకర్ స్టీవ్. హలో, చెప్పవే. ఏంటి పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టుకున్నానో చెప్పాలా? వస్తే నీ అమ్మ కడుపు మాట ఇప్పుడేం గుర్తుంటది? ఇది నిన్న కట్టిన చీర నాకు గుర్తులేదు. పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టాను? హలో, అది ఏంటి నీ మీద నాకు ప్రేమ లేదా? వస్తే అలా అనుకుంటావేంటే? హలో, ఏమండి బాబు గారు, ఏంటండి ఆడవాళ్ళు పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టుకున్నావో గుర్తుందని అడిగింది, గుర్తు లేకపోతే ప్రేమ లేదంట. మీరు చెప్పండి, నిజంగా మేడం గారిని పెళ్లి చూపుల్లో చూసినప్పుడు ఏ చీర కట్టుకున్నారు? ఏ కలర్? ఎందుకు గుర్తుంటది సార్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. రైలు పట్టాల మీద తల పెట్టేవాడు వచ్చేది కోనార్క్ ఎక్స్ప్రెస్ గోదావరి ఎక్స్ప్రెస్ అని చూసుకుంటాడా? ఈ ఆడవాళ్ళు అసలు అర్థం చేసుకోరు. హలో భాస్కర్ మేడం వద్దా? కావాలి, తర్వాత చూద్దాం. ఎక్కడయ్యా హీరో? छोटे जरा साइड दे दे किरा करना बचाड़े अदे स्टाइल अदे पवर तने ఫైర్ తెచ్చాడే. గొడుగు ఎక్కడ పట్టాలి కదరా, ఎక్కడ తీయాలో తీసుండాలి. గొడుగు పట్టినప్పుడు నన్ను చూడు, తీసినప్పుడు పైకి చూడు. పిట్ట రెట్టేసిందిరా. సార్, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనుషులకు అర్జెంట్ అయితే రోడ్ల మీద సులాబ్ కాంప్లెక్స్ ఉంది. పక్షులకి మీ హెయిర్ చూస్తుంటే వాటికి సులాబ్ కాంప్లెక్స్ అనిపించుంటారు. అందుకే ముద్దుగా రెట్టేసాయి. ఇన్ని సంవత్సరాలు అయింది సార్ మిమ్మల్ని చూసి. అవును భాస్కర్. సార్ ఏంటి సార్ 10 సినిమాల్లో హీరోగా చేశారు, 10 సినిమాలు ప్రసాద్ ల్యాబ్లో ఎందుకు ఉంటున్నాయి సార్? అది పెద్ద స్టోరీ ఉంది కానీ ఇది గుర్తుపట్టావా? మీ మొదటి సినిమా మొగుడిపోతే హీరోయిన్ ఇదే సార్. ఎవడైనా అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు, కానీ మీరేంటి సార్ దరిద్రాన్ని సంకలెట్టుకొని తిరుగుతున్నారు? ఇది నా లక్కీ. అది లక్కీయా? ఏంటి సార్ జూబ్లీస్ లో ఫ్లాట్ అమ్మేసి కేబీఆర్ పార్క్ లో పడుకుంటున్నారంట రాత్రులు? అసలు మిమ్మల్ని కాదు సార్. ఏమే ఎలాంటి నిర్మాత ఆయన? పొలాలన్నీ అమ్మేసి సినిమాలు తీస్తే ఆయన సంక రాకించేస్తావు, సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నా ఫిగర్ ని చూసిన వెనకాల ఎంతమంది పడుతున్నారు తెలుసా? చెప్పవే. నీ ఫిగర్ చూసా కొట్టిగా కొట్టాననుకో, ఏ ఎముకి ఎక్కడ ఇరిగిందో తెలుసుకోవడానికి వారం పడుతుంది. సార్ ఆ దరిద్రాన్ని పంపించాను సార్. భాస్కర్, అది నా లక్కీ గర్ల్ అని చెప్పానా? ఏంటి సార్? నా గురించి ఇప్పుడు వద్దు, ఈ తర్వాత చెప్తాను. అది కాదు సార్, ఇది. హలో, అప్పుడు అన్ని చిన్న సినిమాలండి, ఇప్పుడు బాహుబలి 3 పెట్టి తీస్తున్నారు. ఆ విషయం తెలుసా? బాహుబలి 3 ఇదే ఎత్తనారా? నిన్ను పెట్టి ఈవిల్ డేట్ సినిమా తప్ప ఏ సినిమా కూడా తీయలేరే. భాస్కర్ అపార్థం చేసుకుంటాం. డాలిట్రా ఏంటి సార్ గుర్తుందా? ఆ మధ్య మీ ఫస్ట్ సినిమా మొగుడిపోతే థియేటర్ వాల్ పోస్ట్ మీద పేడతో కొట్టారు. నేను ఎంత ఫీల్ అయ్యాను తెలుసా? అది ఎంత గతం. నేను ఫీల్ అయింది పేడ కొట్టినందుకు కాదు సార్. మీ ముఖం మీద పేడ కొట్టినప్పుడు కనీసం ముఖం కనిపించింది కానీ పేడ కనిపించలేదు. కలర్ లో కలిసిపోయింది సార్. డార్లింగ్, నువ్వు రూమ్కి వెళ్ళిపో. డార్లింగ్, హాస్టల్ ఫీజు కట్టలేదని వార్డెన్ తిడుతుంది డార్లింగ్. నేను ఈవినింగ్ వచ్చి కడతాను కానీ వైఫైలో చాటింగ్ చేసుకుందాం, ఓకే? ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ షూటింగ్ అని. హే జబర్దస్త్ సార్, మన రోజా గారు నాగబాబు గారు. ఓకే ఓకే, వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? అను, హే ఇక్కడే ఉన్నాను. నువ్వు కూడా మీ బాబు హీరో అయ్యాడు కదా? సార్ ఇంతకీ ఏ సినిమా షూటింగ్ వచ్చారు? ఇప్పుడు షూటింగ్ గురించి నేను తర్వాత చెప్తాను. సార్ ఏ సినిమా చేస్తున్నారు చెప్పాలి మీరు. ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడు వస్తాను. పది సినిమాలు హీరో మీరు అంటే రెడ్డిగడి కన్నా 10,000 తక్కువ కొటేషన్ వేసి ప్రొడక్షన్ తీసుకుంది నేనే భాస్కర్. 10 సినిమాలు హీరో సార్. అది కాదు భాస్కర్, బతకడానికి కొద్ది ప్రాబ్లం అవుతుంది, డబ్బులు లేవు. టీ తీసుకో భాస్కర్. సార్ మీ చేత్తో విశ్వం అంటే తాయి తెచ్చు. భాస్కర్ టీ తీసుకో భాస్కర్. మీరు టీ ఇవ్వలేదు సార్. భాస్కర్ ఏం చేద్దాం భాస్కర్, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి కదా, ఇది నా పరిస్థితి అంతే. సరే సరే, మా హీరో గారు వచ్చే టైం ఎంత దూరంగా ఉండండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సీన్స్ అన్ని రెడీ అయిపోయి వన్ బై వన్ సీన్ చేస్తే వెళ్ళిపోద్ది. ఓకే. కొత్తగా వచ్చేది సార్ ప్రొడక్షన్ బాయ్. సూపర్. ఫస్ట్ దేవుడి మీద షాట్ పెడదాం, దేవుడి మీద షాట్ అయిపోయినాక సీన్ లోకి వెళ్ళిపోదాం. ఏమండి సార్? ఓకే ఓకే. యాక్షన్. యాక్షన్. భాస్కర్ సార్, క్లాప్ కొట్టడం నీకు వచ్చా? అవును. ఎలా కొట్టావు క్లాప్? ఇలా కొట్టాను. సినిమా ఓపెనింగ్ క్లాప్ కొట్టడం అలా ఉంటుంది భాస్కర్. రెడీ భాస్కర్, 3, 4, 1 రెడీ టు యాక్షన్. యాక్షన్. ఏమనుకుంటున్నారు నాకు ఏమనుకుంటున్నారు? 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎన్నో పెద్ద సినిమాల క్లాపులు కొట్టా, నాకు క్లాపులు కొట్టడం చెప్తాను.
కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సార్. 10 సినిమాల్లో హీరో, నేను నోరిప్పేస్తాను సార్. భాస్కర్ డైరెక్టర్ సార్ దగ్గర ఉంది, ఐ నీడ్ జ్యూస్. చూసిస్తాను, ఒక్క నిమిషం దగ్గరికి రా భాస్కర్. అసలు ఒక ప్రమాణం చేయి నాకు. నా గత చిత్ర నేను చేసిన 10 సినిమా మాత్రం దయచేసి ఎవరికి చెప్పొద్దు. ఒట్టి 10 సినిమాలు హీరో సార్ మీరు. అవునయ్యా, ఎవరికి చెప్పొద్దు. ప్రామిస్ సార్. ప్రామిస్. ఇలా జ్యూస్ తీసుకురండి సార్. నెక్స్ట్ సీన్ ఏంటంటే సార్, జస్ట్ మీది యాక్షన్ సీనే సార్. జస్ట్ చిన్న షాట్ అన్నమాట. ఆ చిన్న షాట్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు సార్. ఓకే ఓకే. బాయ్ జ్యూస్ లో షుగర్ లేదేంటి? షుగర్ వేసాను. షుగర్ లేదండి. జ్యూస్ తెచ్చి నేను, షుగర్ వచ్చి నేను. ఎక్కడ ఉందిరా షుగర్? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతావా? నాకు నచ్చట్లేదు వాడిని పంపించు. సార్ 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 పోలేండి సార్, కొత్తగా వచ్చాడు, వర్క్ నేర్చుకుంటాడు సార్. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఊరుకుంటున్నా. సార్ మనం సినిమాలోకి వెళ్ళిపోదాం సార్. అది నా కంటికి కనిపించకని చెప్పు. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ డైలాగ్ వింటే మొత్తం 2 స్టేట్స్ వనకాలి సార్. ఓకే. రెడీ సార్, టేక్. రౌడీస్ అన్ని వంట ఉంటుందేమో, హీరోయిస్ అన్న ఇంట్లో ఉంటదిరా. కార్పొరేట్ బీర్లు తాగే నీకే అంతుంటే కార్పొరేషన్ నీళ్ళు తాగిన నాకెంతుంటారా? భాస్కర్ చెప్పండి సార్. ఈ డైలాగ్ ఓకే, ఇంకా దీన్ని పవర్ఫుల్ గా చెప్పొచ్చు. 10 సినిమాలు తీసి దొబ్బెట్టుకున్నాం, ఎందుకు వేలాడుతావు ప్రతి దాంట్లో? నాకు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సార్ ఏదో చెప్తానంటే చెప్పండి చెప్పండి. మీ ఇంట్లో షుగర్ ఉందేమో, నా ఒంట్లో షుగర్ ఉంది. నీ బ్లడ్ లో బల్బ్ ఉందేమో, నా ఒంట్లో బల్బ్ ఉంది. ఏం చెప్తున్నావురా? ఎవరు దీన్ని రానిచ్చి డైరెక్టర్ గారు నేను సినిమా చేయాలని చేయండి. మరి వాడు ఏదో తెలియక అన్నాడు సార్. వాడు అన్నిట్లో పల్లా 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 మరి ఏలాడుతున్నానండి. పల్లా పల్లా మరి అసలు ఆయన గురించి మీకేం తెలుసు సార్? భాస్కర్ ఆయనకేదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నా. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అని దూరంగా ఉండమని చెప్పు. కొంచెం దూరంగా ఉండండి సార్. ప్రతిసారి ఏలాడుతున్నాడు వచ్చి. నెక్స్ట్ సాంగ్ సార్, అద్భుతమైన సాంగ్. హీరోయిన్ రామ్మా. రెడీ రెడీ రెడీ. రెడీ, కెమెరా రోలింగ్, మ్యూజిక్. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది. హే పాపా హే పాపా హే పాపా. మావులెస్ సార్, భాస్కర్ మైండ్ బ్లోయింగ్. భాస్కర్ ఏంటి సార్ మళ్ళీ మీరు వచ్చారు? ఈ పాట ఇలా కాదు భాస్కర్. ఒకసారి మీ చేతి చూపించండి, ఖచ్చితంగా మా హీరో గారికి నచ్చాలి. నేను చేస్తాను చూడు. ఓకేనా? హీరోయిన్ గో బ్యాక్ అమ్మా, యాక్షన్, మ్యూజిక్. ఏంటి సార్ ఇది? ఇది డాన్సా? ఈడు అప్పటికే చెప్తున్నా, ఈడేదో దొంగతనం చేసేటోళ్ళు ఎక్కున్నాడు. ఏంటండి ఈడు? సార్ ఓకే సార్, వదిలేడు సార్, కొంచెం సీనియర్ కదా, పెద్ద వ్యక్తి. సార్ సార్ నా వల్ల కావట్లేదు సార్. భాస్కర్ ఏంట్రా ఇది? ఆడు చూడడం మీరు చూసుకోవడం ఏంట్రా? ఎర్రి పప్ప కళ్ళక నీరేంట్రా ఇలా చూసుకోవడం? ప్లీజ్ సార్, నా నోట్తో నేను చెప్పలేను, రండి సార్, సినిమా కంప్లీట్ చేస్తా. ఏమి లేదు, క్లైమాక్స్ మీరు జస్ట్ ఇలా వెళ్తుంటే కెమెరా జస్ట్ లో యాంగిల్ నుంచి ఇలా హై యాంగిల్ కి వచ్చినప్పుడు మీ చిన్న స్మైల్ అంతే. ఓకే ఓకే ఒకసారి ట్రై చేద్దాం సార్. భాస్కర్ నేను మాట్లాడు. లాస్ట్ షాట్ కూడా వదలలేదు. జిమ్మి ఉంటుంది కదా, జిమ్మి ఆ జిమ్మి ఉంటుంది సార్. జిమ్మి ఇలా పై నుంచి తీసుకొచ్చి షార్ట్ తీసుకొచ్చి జూమ్ ఇట్. నా హీరోయిజం లో ఏలెట్టాడు ఓకే, నీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా ఏలాడుతున్నాడు. నువ్వు కొడతావా? నేను వెళ్ళిపో. సార్ నేను ఆయన కొట్టడమా? సార్ నా ఫస్ట్ సినిమా సార్, అర్థం చేసుకోండి సార్. నువ్వు కొడతావా లేదా?
దాని బదులు నా ప్రాణాలు అడగండి ఇస్తా. ఆయన ఉంటే మీరు చెయ్యి వేయలేండి సార్. చేస్తావా నేను వెళ్ళిపోమంటావా? భాస్కర్ చదువుకొని రండి చేతి పెళ్లి భోజనాలు పెడుతున్నా. సార్ మీకు కాలు పట్టుకుంటా సార్, అంత పని చేయకండి సార్. ఆయన తరపున నేను సారీ చెప్తాను. డైరెక్టర్ గారు ఇప్పుడు మీరు అతను కొడతారా లేకుంటే మేము వెళ్ళిపోమంటారా? డాడీ నడుపు పోదాంపా. సార్ ప్లీజ్ సార్. ఓకే ప్యాకప్ చెప్పే టైం అయింది, వెళ్ళిపోదాంపా. ఎక్కడున్నాను? छोटे जरा साइड दे दे కిరా కన్నా వచ్చాడే అదే స్టైల్ అదే పవర్ తనే ఫైర్ తెచ్చాడే. రోజా గారు సుధాకర్ అంత బిల్డప్ ఇచ్చి నాకు ఆ పిక్చర్ లో గుర్తొస్తుంది. పాకిజా అని అసెంబ్లీ రౌడీలో కాలేజ్ లోపలికి కాలేజ్ కి బయట వచ్చేటప్పుడు ఫుల్ రెడీ అయ్యి ఆ గొడుగు తిప్పుకుంటూ వస్తారు, లెక్చరర్ అనుకుంటారు. లోపలికి రావడం బయటకు పోవడం ఒక హీరో లాగా ఇద్దరు టచ్ అప్ అసిస్టెంట్లు గొడుగు అన్ని బిల్డప్ తో వచ్చి సూపర్ చేసాం అసలు. అండ్ నరేష్ అయితే మనసులో ఏదో పెట్టుకున్నాడు, ఫుల్ కుమ్మేసాడు నేను ఈరోజు. లాస్ట్ లో ఏంటి భాస్కర్ ఒక్కటి కొడితే పిడకలాగా అతుక్కుపోయాడు భూమికి. చాలా బాగా అనిపించింది. నాగబాబు గారు ఆ బిల్డప్ బాగుంది, ఇంద్రా బాగుంది, సరదాగా ఉంది, ఎంటర్టైన్డ్, గుడ్.